సంఘానికి దీవెనకరంగా మేలుకరంగా ప్రభు ఉంచాలని సంతోషంగా గట్టిగా సపోర్ట్ పొందుతూ దేవుడు హల్లెలూయా. అందరం చెప్తాం హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్తాం హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. కూడొచ్చిన మీ అందరూ కూడా ప్రభువుని స్తుతిస్తున్నాము. వందనాలు తల్లి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో చెప్తుంది ఒకరికి ఒకరు వందనములు. కొంతమంది షాలోమ్ అంటారు, కొంతమంది మారనాథ అంటారు. షాలోమ్ అని కొంతమంది అంటారు, మారనాథ అని కొంతమంది అంటారు, క్రైస్తవులు అంటారు, వందనాలు అంటారు. మంచిదే. క్రైస్తవులు అంటే దేవునికి స్తుతి కలుగును గాక. మన ఇద్దరిని దేవుడు బతికించడం, అందుకని దేవునికి స్తోత్రం అని చెప్పవచ్చు. మారనాథ అంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు, మనం సిద్ధపడదామని హెచ్చరించుకొని గుర్తు చేసుకుంటాం. మంచిదే. షాలోమ్ అంటే నీకు శాంతి కలుగునుగా. మంచిదే. వందనాలు మాత్రానికి బైబిల్లో మీరు ఒకరికి ఒకరు వందనములు చెప్పుకుని దేవుణ్ణి బిడ్డలుగా కలుసుకున్నప్పుడు, కూడుకున్నప్పుడు ఇలా మానాతో స్తోత్రము ప్రజలాడు తప్పదు. వందనాలు ఏదో చెప్పుకోవాలి. బైబిల్ భాష మనం మాట్లాడాలి. ఆమె హల్లెలూయా. ఇంట్లో వస్తే అరే ఏమి అంటాం, బయటకు వెళ్తే ఆ భాషలు చర్చికి వస్తే. కనుక దేవుని బిడ్డ కలిసినప్పుడు చక్కగా మనం బైబిల్లో ఉన్న పలుకులు పద్ధతి మర్చిపోవాలి. నేను 1997 సంవత్సరం అనుకుంటా ఇక్కడికి వచ్చాను. 1997 అప్పుడే కొత్తగా దేవుడు నమ్ముకున్నాను. 96లో ప్రభు నమ్ముకున్నాను. 97 సంవత్సరం వచ్చిన అక్కడ పార్క్ ఉంది. ఆ పార్క్లో ప్రార్థన జరిగేది. అప్పుడు వచ్చాను అయ్యగారి దగ్గరికి. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. అప్పటి నుంచి అయ్యగారు నేను ఎరుగుదము. గొప్ప దైవజనులు, అనుభవం కలిగిన వారు, పౌరుషం కలిగి పరిచర్య కొనసాగిస్తూ ఉంటున్నారు. మాది ఖమ్మం జిల్లా, కొండాపురం అనే గ్రామం. చదువు నిమిత్తం మెదక్ డిస్ట్రిక్ట్ వెళ్ళి అక్కడ డిప్లొమా మెకానికల్ చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడితే, దేవుడు దర్శనం చూసి, దేవుడు స్వరం విని, దేవుని కళ చూసి, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయకుండా ఆల్ఫెగ్డెన్ చేసి, ఏ ఆత్మీయ సహవాసం ఎదుగుతున్నామో ఫేత్ యుగం అనే సహవాసానికి అధిపతి అయిన నాయకుడు యేసరత్ నాయక్ గారి దగ్గరికి వారి ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో పనిచేసుకుంటూ వాక్యం నేర్చుకుని దేవుని సేవలో ముందుకు వెళ్తున్న వ్యక్తిని. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సో దేవుని నమ్ముకున్నాను, దేవుని సేవ పిలుపు కలిగి ఉన్నాను, సేవకు వచ్చాను. దైవజనుల ద్వారా వారే ఒక అమ్మాయిని చూసి మ్యారేజ్ చేశారు. అద్భుతమైన అందమైన అమ్మాయి నా భార్య. అంటే మీకు చూస్తే అన్నం ఉండదు, నాకు అందంగా ప్రజల చదువుకుంటే ఏ గొడవలు ఉండదు. పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కొడతారు, ఏమవుతుందో అంటారు. అవునా కాదు? బాగాలే మందు పట్టిన జీవితం చెప్పండి కొనసాగుతూనే ఉంటుంది. బాధలు అనుకుంటేనే చెప్పండి వెళ్ళిపోతూనే ఉంటుంది. అందుకనే దేవుడు నాకు మంచి భార్యను ఇచ్చాడు.
ప్రైజ్ ది లార్డ్. అంటే సిగరెట్లు విన్నాము, లేకపోతే మా భార్య మా భర్త కూడా ఇలా చెప్తే బాగుంది అనుకుంటున్నారా? రక్షించబడ్డ భర్తలు తప్పకుండా చెప్తారు దేవునికి ఇష్టం. గవర్నమెంట్ బాగా ఉంది మాకు. ప్రతి నెలలో 2వ మండలంలో మేము సేవలు కూర్చొని ఆలయం చేసుకోవచ్చు. ఈ పరిసర ప్రాంతాలలో ఒక 20 గ్రామాలలో ఆ పరిచయం 10 మంది సేవకులు ఉంటారు. వారితో కలిసి సేవ కొనసాగిస్తూ ఉంటారు. దైవజనులు చిన్న పాస్టర్ గారు అంటారు, ఏమంటారు కానీ చిన్నయ్య గారు, మంగళూరు పాస్టర్ గారు, ఎలీషా గారు, వారు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి మంచి మాకు ఆత్మీయ సహాసము, ఆత్మీయ సంబంధం. ఒకరికి ఒకరికి ఏమి ఇచ్చుకోండి చెప్పండి, ఒక ఆధ్యాత్మిక ప్రేమ అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘానికి సేవకుడికి ఒకటి ఇచ్చిపుచ్చుకోవడం, అది పాస్టర్కి ఏమన్నా ఒకరినొకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం. మంచి యవనస్తుడు కాలానికి తగినట్టుగా పరిచయం చేస్తాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐ వెరీ హ్యాపీ. చాలా సంతోషం. ఎలీషా రాజు పాస్టర్ అడిగారు, అయ్యా ఈరోజు వస్తే బాగుంటుంది అన్నారు. అసలుకి ఎక్కువ నేను మా చర్చి చుట్టే తిరుగుతుంటాను. హైదరాబాద్లో నాకు ఛాలెంజ్, దేవుని సేవ కావాలి. పోయిన సంవత్సరమే 3 కోట్ల రూపాయలతో దేవుడు పెద్ద మందిరం పెడతాను కొడుకు చూపాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఆదివారం పక్కలో వస్తారు. ప్రతి ఆదివారం 4, 5, 7, 9 మంది వస్తూనే ఉంటారు. వారిని ఫాలో అప్ చేయడానికి మాకు సమయం ఉండదు. కానీ ఎక్కువ అక్కడే సమయం గడపడానికి ఇష్టపడతాను. బ్రాంచ్ చర్చెస్కి వెళ్ళడానికి తప్పకుండా వెళ్తాను. ఎలాగో నాకు ఈరోజు నేను ఒక చర్చి యానివర్సరీ ఉంది మా సొంత ఊరు కొండాపూర్లో. ఈరోజు మధ్యాహ్నం పాస్టర్స్ ఫెలోషిప్ ఉంది, మా పాస్టర్స్ ఫెలోషిప్. సో నైట్లు 12 గంటలకు కదా, 9 గంటలకి వాక్యం చెప్పొచ్చులే, ఈ సమయాన్ని ఉపయోగించుకున్నామని దేవుడు వారికి మాకు ఇచ్చిన ఈ ప్రేమను బట్టి మేము ముందుకు రావడం జరిగింది. మిమ్మల్ని దొరకడం కూడా చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తా. దేవుడు నా ముందుకు ఇచ్చిన మాటలు మనం చాలా సింపుల్గా సాధారణంగా చెప్తే అర్థం చేసుకోండి. ఓకే, అంత బాగుంది కదా? రైట్. మీరు అన్నం తినొచ్చారా, తినకుండా వచ్చారా? పర్వాలేదు, ఏదో చెప్పండి. తినొచ్చిన అన్నం చేస్తుంది, నువ్వు తినాలి తప్పకుండా. తిన్న వాళ్ళు నిద్రపోకుండా చూసుకోండి. తిన్న వాళ్ళు ఆకలి అవుతుందని ఆలోచన చేయకుండా ఉండండి. ఈ 2 పోరాటాలు మనకి. చిన్నవారికేమో నిద్ర వస్తుంది, చిన్నవారికేమో ఆరోగ్యం. కనుక చిన్నవాళ్ళు అది చేయించండి, తిన్నవాళ్ళు చెప్పండి ఇది చేయించండి. అందరూ నేను ఒకదాన్ని చేయించుకొని నేను రెడీ. రైట్. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వచనాల వరకు